మూడేళ్ల క్రితం కూడా ఇదే రోజు మళ్ళీ అదే మండలంలో ఘోర ప్రమాదం. హైదరాబాద్ లో రాత్రి బస్సు ఎక్కితే ఉదయానికి బెంగళూరు లేదా విశాఖపట్నం లేదా నాగపూర్ లాంటి నగరాలకు చేరుకోవచ్చు. ఇంటి దగ్గరే బస్సు ఎక్కే వెసులుబాటు, ఏసీ స్లీపర్ బెర్తులో పడుకొని హాయిగా నిద్రపోయే అవకాశం ఉండటంతో ప్రజలు ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. అయితే కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది. ఇటీవల బస్సు ప్రమాదాలు ఎక్కువగా కాగా తాజాగా నిజామాబాద్ జిల్లాలో బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురు చనిపోయారు. నిజామాబాద్ జిల్లాలో ట్రావెల్ బస్సు బోల్తా పడటంతో నలుగురు దుర్మరణం చెందారు. ఇందల్వాయి మండలంలోని గన్నారం సమీపంలో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 22 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు 2023 మార్చ్ 13న ఇందల్వాయి మండలంలోనే ఘోర ప్రమాదం సంభవించింది. చంద్రయానపల్లి తాండా వద్ద NH-44పై ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కంటైనర్ ట్రక్కు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మూడేళ్ల వ్యవధిలో సరిగ్గా అదే రోజున దాదాపు అదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు సంభవించడం విషాదకరం.